ఏంటి సెట్ నువ్వు అనేది? సరిగ్గా చూసావా? అరే, మా తాత తండ్రుల దగ్గర నుంచి మేము వజ్రాల వ్యాపారం చేస్తున్నాం. చేత్తో పట్టుకుంటే చాలు, ఏది రాయో ఏది వజ్రమో చెప్పేస్తాం. వీటి విలువ లెక్క కట్టి చెప్పలేనంత ఉంటుంది. అమ్మా, నీ పంట మామూలుగా పండలేదు. నాట్లు వేయకుండానే పొలం వజ్రాల పంట పండింది. సేటు, ఒక్కో దాని విలువ సుమారు ఎంతుండొచ్చు? అది వజ్రం వేటుని బట్టి ఉంటుంది. అయితే ఇదెంతుంటుంది? నెంబర్ 1 క్వాలిటీ కాబట్టి కాస్త అటు ఇటుగా 20 లక్షలు ఉండొచ్చు. ఒక్కదానికి 20 లక్షలంటే మొత్తం పొలంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో? అయితే నువ్వు కోటీశ్వరాలు కాదమ్మా, కుబేర్రాలువే. కాకపోతే ఇది మాలు మొత్తం మీరు మాకే అమ్మాలి. మీరు ఎంత అంటే అంతా ఇచ్చి పట్టుకపోతాం. నాకు సంబంధించినంత వరకు ఇవి రాళ్లైనా వజ్రాలైనా వీటిని మీకే అమ్ముతాం గాని ఈ విషయం మాత్రం బయటెవరికి చెప్పొద్దు. అరే అమ్మా, అది మాట మీరు మాకు చెప్పాలా? మా వ్యాపారంలో చాలా వరకు సీక్రెట్ మెయింటైన్ చేస్తాం. లేకపోతే ఇష్యూ అవుతుంది, పోటీ పెరుగుతుంది. సరే, మీరు వెళ్ళిరండి. వీటిని తీసుకుపోవడానికి ఎప్పుడు రమ్మంటారు? నేను ఫోన్ చేస్తానండి. ఠీకే సాబ్, వస్తానమ్మా. వస్తున్నాడు మమ్మీ. వీళ్ళేంటి గుంటకాడ నక్కలా నన్నే చూస్తున్నారు? ఒక నిమిషం సేటు. ఏంటమ్మా? లోపల మ్యాటర్ ఏంటి? మీకు ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పకూడదు? లోపట జరిగింది బయట ఎవరికి చెప్పొద్దని ఆ అమ్మ చెప్పింది. బయటి వాళ్ళంటే పరాయి వాళ్ళు అని. మేం పరాయి వాళ్ళం కాదు, మాదంతా ఒకటే ఫ్యామిలీ. అవును, ఆ గీత మా సిస్టర్, ఇది నా డాటర్. ఏ విషయమైనా మేమంతా కలిసి డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. మిమ్మల్ని పిలిపించాలని అంతా కలిసే అనుకున్నాం. అవునా? మరి మా డాడీ శివని నిన్ను పిలిచింది. అచ్చా, అయితే మీది అంతా ఒకటే ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ మీద ఒట్టు. అయితే మీకు చెప్పొచ్చు. చెప్పు చెప్పు సీటు. చెప్పు సేటు. అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా అని చూస్తున్నా. నువ్వు చెప్పేదేమైనా రామాయణమా మహాభారతమా? మొదటి నుంచి మొదలు పెట్టడానికి డైరెక్ట్ గా టాపిక్ వచ్చే. ఎంత అడిగారు? ఆమె పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. రాయైనా రత్నమైనా ఒకటే అంటుంది. రాయైనా రత్నమైనా ఒకటే అందా? కాబట్టి మేము ఆ అమ్మ ఎంత చెప్తే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఆవిడికి చెప్పండి. ఎంత అడిగినా ఇచ్చేస్తావా? అంత విలువైంది ఆవిడ దగ్గర ఏముంది? అరే, ఏమీ తెలియనట్టు మీది ఒక ఫ్యామిలీ, మీరు డిస్కస్ చేసుకొని నన్ను పిలిచారు. మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతున్నారే. వెళ్ళి మీరు డిస్కస్ చేసుకుని ఒక రేటు ఫైనల్ చేసి చెప్పండి. అది కాదు సీటు. మాది అంత పాగల్ కాదు. వస్తాం, పోయి డబ్బులు రెడీ చేసుకోవాలి. సెటు సెట్. ఇంకెక్కడ సెట్? ఆల్రెడీ గేట్ దాటిపోయాడు. అది కాదే, అసలు ఎంతైనా పెట్టగలిగే వస్తువు ఆ గీత దగ్గరే ఉంది అని. ఏమో, పాగల్గాడిని కాదు అంటూ విషయం చెప్పుకుంటూ పోయాడు పాగల్గాడు. ఈ విషయం నాగేశ్వరి ఆంటీకి చెప్తే ఆవిడ వెళ్ళి మొత్తం మ్యాటర్ తెలుసుకుని మనకు చెప్తుంది. అయితే పద మమ్మీ. పద. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు వదినా? పొలంలో దొరికినవి రంగురాళ్ళు అనుకున్నాం, కానీ అపురూపమైన వజ్రాలని ఆ సేట్ శుభవార్త చెప్పాడు. లక్షలకు లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇదంతా నీ అదృష్టం వదినా.
కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి దేవుడెప్పుడు తోడుగా ఉంటాడనడానికి ఇదే నిదర్శనం. ఇంకేమీ ఆలోచించకుండా ఆ పొలంలో ఎన్ని వజ్రాలున్నాయో అన్నీ ఏరేయాలి. దాంతో గుండమ్మ నువ్వు నేల మీద కాదు, కారులో కాదు, ఏకంగా విమానాల్లో తిరిగేస్తారు. మీరు చెప్తున్న దానికి నా మనసే ఒప్పుకోవడం లేదు మామయ్య. అంటే ఏంటమ్మా, ఈ సంపదను గవర్నమెంట్కి ఇచ్చేస్తానని మళ్ళీ పాత పాటే పాడుతున్నానంటావు, అంతేనా? వదినా, నువ్వు ఏం చెప్పినా మేము వింటాం, కానీ ఈ విషయంలో మాత్రం నీ మాట మేము ఒప్పుకోం వదినా. అవును, ఈ సంపద భూదేవి నీకిచ్చిన వరమమ్మా. ఇది నీకు మాత్రమే దక్కాలి, అంతే. కాదు కూడదు అన్నావో ఏం చేయాలో మాకు బాగా తెలుసు. తర్వాత నీ ఇష్టం, వదరా. మామయ్య మామయ్య మన పొలంలో సొమ్ము మనం తీసుకోకూడదా అమ్మా? అది ధర్మం కాదమ్మా. మనిషి అనేవాడు ఇచ్చిన మాటకి ధర్మానికి ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. కష్టమైన నష్టమైన ధర్మాన్ని కాపాడాలి. అలా బతికితేనే నిజంగా బ్రతుకుతున్నట్టు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆంటీ, నానమ్మ, ఆంటీ, నానమ్మ. దీన్ని గురక తగలయ్యా. తినడం, గురక పెట్టి పడుకోవడం తప్ప వేరే పనే లేదనుకుంటా ఈ ముసల్దానికి. తప్పదు కదా, పద లేపుదాం. మమ్మీ, ఇది పొజిషన్ మార్చింది. నేల మీద పడుకునేది బెడ్ ఎక్కింది. పొజిషన్ మార్చడం ఏంటి? మీరు వేరు మేం వేరు అని మాట కూడా మార్చిందిగా. రంగురాళ్ళు రాళ్ళు రంగురాళ్ళ. ఏమైంది మమ్మీ దీనికి? ఆంటీ, నానమ్మ, ఆంటీ, నానమ్మ. ఆంటీ, నానమ్మ, నువ్వు తప్పుకో. నా పొలం, నా రంగురాళ్ళు, నా పొలం, నా పొలంలోకి మీరెందుకు వచ్చారు? ఏమన్నా దొబ్బేశారా? ఇది ఇటు ఇటు. ఆంటీ, ఏమైంది మీకు? నేను ఇంట్లోనే ఉన్నానా? ఏ పాడికి పోయావనుకున్నావా? ఏంటి ఆంటీ, పొలం ఏంటి, రంగురాళ్ళేంటి? రంగురాళ్ళేంటి? నువ్వు పడుకొని కూడా రాళ్ళు రంగురాళ్ళు అని కలవరిస్తున్నావు నానమ్మ. అవి ఏం లేదు, ఏదో కలొచ్చింది అంతే. ఏంటి అనుమానంగా చూస్తున్నారు? మీ ప్రవర్తన అలా ఉంది మరి. ఎలా ఉంది? రాళ్ళు రంగురాళ్ళు అని కలవరించడాలు. రాత్రిపూట ఎవ్వరు చూడకుండా సంచి చంకలో పెట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళడాలు. అమ్మని, నేను బయటకు వెళ్ళింది వీళ్ళు చూశారనుకుంటా. నేనేంటి రాత్రి బయటకు వెళ్ళడం ఏంటి? ఆశగలే వద్దనేది. రాత్రి సంచి చేతిలో పట్టుకుని బయటికి వెళ్ళడం మేము చూసాం. అంటే దొంగల్లా చీకట్లో నుంచుని ఎవరేం చేస్తున్నారో చూస్తున్నారన్నమాట. మేమేం దొంగల్లా దాక్కోలేదు. నువ్వే దొంగలా దాక్కుని బయటికెళ్ళావు. అసలు అంత రాత్రిపూట మీరెక్కడికి వెళ్ళారండి? ఎక్కడికంటే చల్ల గాలి కోసం అలా గేటు దాటి బయటకు వెళ్ళాను. ఓహో, మరి సంచి చల్లగాలిని కొంచెం మూట కట్టుకుని తెచ్చుకోవడానికి పట్టుకెళ్లారా? సడన్ గా వర్షం పడితే తల తడవకుండా వేసుకుందామని అది పట్టుకెళ్ళాను. ఇదిగో మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు మీరే మేమే.
మనం ఎవరి వాటాలు వాళ్ళు పనిచేసుకున్నాం. మీది 80%, మాది 20%. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఇక నుండి మీకేం దొరికినా మేము అడగం, మాకేం దొరికినా మీరు వాటాకి రాకూడదు. వాటకి రాకూడదా? మీకేమైనా వజ్రాలు దొరుకుతున్నాయా? వజ్రాలు కాదే తింగరి మొహల్లానా, లక్షల విలువ చేసే రంగురాళ్లు దొరకబోతున్నాయి. అవి దొరికి చేతికి డబ్బులు రావాలి, అప్పుడు చెప్తా మీ అమ్మా కూతుళ్ళ సంగతి. చల్లగాలి కోసమని బయటికి వెళ్ళానన్నారు. అంతసేపు ఏం చేశారు? వెతుకుతూ కూర్చున్నాను, లేట్ అయిపోయింది. ఏం వెతికారు? అబ్బా, ఏం లేదు. మీరేదో కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆంటీ? లేదు, మీ ఇద్దరే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అసలు మన ఇంటికి సేట్జీని ఎందుకు పిలిపించారు? ఏంటి, సేట్ని పిలిపించారా? వచ్చాడా? చూసాడా? అంతా ఓకేనా? ఏంటి ఓకే? అబ్బా, అదే రాళ్ళు మంచివే కదా. ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు గాని మాకైతే అర్థం కావడం లేదు. అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీకు మీరే, మాకు మేమే. మీది మీదే, మాది మాదే. మీరు మీరే, మేము మేమే, మీది మీదే, మాది మాదే. మమ్మీ, ఈ ముసల్దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? తెక్క తెక్కగా వాగుతుంది. దానికి పిచ్చి పట్టడం కాదే, అందరూ కలిసి మనల్ని పిచ్చివాళ్ళు చేయాలనుకుంటున్నారు. అంటే సేటు మన ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఫ్లాష్ కిట్ వేసుకో. సెడ్జీ, మీరు ఒకసారి ఇలా రండి. వెళ్ళండి నాన్న, రా వెళ్దాం. తర్వాత రూమ్ నుంచి బయటికొస్తూ ఆ సేట్ మనతో ఏం మాట్లాడాడో మళ్ళీ ఫ్లాష్ కిట్ వేసుకో. ఆమె పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. రాయైనా రత్నమైనా ఒకటే అంటుంది. కాబట్టి మేము ఆ అమ్మాయి ఎంత చెప్తే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నాగేశ్వరి ఆంటీ వర్జన్ వేసుకో. ఇక నుండి మీకేం దొరికినా మేము అడగం, మాకేం దొరికినా మీరు వాటాకి రాకూడదు. ఏంటి, సేట్ని పిలిపించారా? వచ్చాడా? చూసాడా? అంతా ఓకేనా? ఏంటి ఓకే? అబ్బా, అదే రాళ్ళు మంచివే కదా. ఇదంతా చూస్తుంటే ఈ రాళ్ల వెనక, పొలం వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది మమ్మీ. కథ కాదే, 70mm సినిమానే రన్ అవుతున్నట్టు. అదేంటో ఎలాగైనా మనం తెలుసుకోవాలి. అసలు వదిలేంటి నాన్న ఎలా మాట్లాడుతుంది? తనంటే మాత్రం మనం ఆగుతారా? లక్షల ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చేస్తాను అంటే చూస్తూ ఊరుకుంటావా? అదే కదా, దేవుడు అదృష్టాన్ని వరంగా ఇస్తుంటే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని కూర్చుంటానని అంటుందేంటి నాన్న? పేదరికం గొప్ప అనుకుంటుందరా? అయినా వదినికి ఫస్ట్ నుంచి ఆస్తిపాస్తుల మీద ఆశ లేదు కదా. తన దరిద్రానికి కూడా అంతమంటూ ఉంటుందిరా. ఈ వంకనైనా ఓ 4 రాళ్ళు వెనకేసుకుంటే ఆ పిల్లకి ఎక్కి మీదటైనా కష్టాలు తప్పుతాయి. తాను ఇప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు. త్యాగాల? ఆ, ఇది వరకు చేసిన త్యాగం ఏం నాన్నదే? ఏట్రా, నేనేం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? వదిన ఇది వరకు ఏదో త్యాగం చేసిందని నువ్వు అంటుంటేనే నేను మాట్లాడుతున్నాను. అదే కుటుంబం కోసం, ఊరి కోసం ఎన్ని సంతోషాలు వదులుకుందని చెప్తున్నాను. అది సరే గాని ఈ వజ్రాల సంగతి నాగేశ్వరికి చెప్పేయాలరా. వదిన ఎవరికి చెప్పొద్దంది కదా. అలా అంటే వినేస్తావా? అది కాదు నాన్న, ప్రియకి తెలిస్తే ఏడుస్తుంది కదా. తన సొమ్ము చీపురు పుల్ల పోతుందన్న ఒప్పుకోదరా నాగేశ్వరే. ఆ. అలాంటిది లక్షలు ఎలా వదులుకుంటుందిరా? అవును, కానీ వాటి కోసం వదిన్ని ఇబ్బంది పెడుతుందేమో నాన్న. ఇబ్బంది పెట్టినా పర్లేదురా. లేదంటే ఆ పిచ్చిది నీతి న్యాయం అని చెప్పి మొత్తం ప్రభుత్వానికి అప్పగించేస్తుంది. అందుకనే నాగేశ్వరికి ఇష్టం చెప్పామనుకో, నయ్యానో భయానో గీతమ్మను ఒప్పించైనా వాటిని దక్కించుకునేలా చేసుకుంటది. గీతమ్మ ముందు బాధపడినా ఆస్తి రావడం వల్ల తన భర్త బిడ్డ సంతోషంగా ఉండడం చూసి
పిన్నికి చెప్పి ఆపించడమే కరెక్ట్. మనం వెళ్ళి వెంటనే ఈ విషయం నాగేశ్వర చెరువు ఉదేద్దాం. పద. నాన్న. బావగారు బావగారు ఏనా మనం ఆమెను తిక్కుంటూ వెళ్దాం అనుకుంటే ఆమె మనల్ని తిక్కుంటూ వచ్చింది. బావగారు ఏంటమ్మా నాగేశ్వర వాట్ హ్యాపెండ్? బా, మీ బట్టల ఇంగ్లీష్ ఆపండి బావగారు. ఇంటికి మార్వాడి సెట్ వచ్చాడంట కదా. ఆ రంగురాళ్ళు అసలైనవేనా, ఖరీదైనవేనా? ఎంత రేటు కట్టాడు? అమ్మేశారా? క్యాష్ తీసేసుకున్నారా? రంగురాళ్ళు ఏంటి సేట్ ఏంటమ్మా? ఆపండి బావగారు, నాకు అన్నీ తెలుసు. అది కాదు పిన్ని, రంగురాళ్ల విషయం మేము మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు అక్కడ లేవు కదా. మీ ముందు లేనురా, కానీ చాటుగా విన్నాను. మరి సేట్ వచ్చిన విషయం ప్రియా చెప్పింది. బావగారు, మా గుండమ్మకి పొలంలో రంగురాళ్ళు దొరికాయని తెలియగానే పొలానికి వెళ్ళాను బావగారు. ఏంటి రాత్రా? సంచి తీసుకుని మరీ వెళ్ళాను. సంచి దేనికి పిన్ని? కనీసం ఓ బస్తాడన్నా దొరుకుతాయేమోనని పట్టుకెళ్ళాను. దొరికాయా? ఏంటి దొరికేది? నడువు నొప్పి తప్ప ఏం దొరకలా. అచ్చరే, ఆ సీట్ ఎంత రేటు కట్టాడు? అడ్వాన్స్ ఎంత ఇచ్చాడు? నువ్వు అడ్వాన్స్ వరకు వచ్చావా? ఆస్తులు ఉంటుందో లేదో ముందు అది చూసుకో. అదేంటి బావగారు? వదిన భూమిలో దొరికిన ఏ సంపదైనా గవర్నమెంట్కి చెందుతుందని వాళ్ళకి ఇచ్చేస్తానంటుంది పిన్ని. పళ్ళు రాలగొట్టి కాళ్ళు చేతులు విరిచి మూల కూర్చోబెడతాను. మరి అలాంటి పరిస్థితి తీసుకురాక నాగేశ్వరయ్య. ఆ గీతకి నచ్చ చెప్పి అవి ప్రభుత్వ పరం కాకుండా చూసి మీరే అనుభవించాలని నచ్చ చెప్పమ్మా. ఇంకో విషయం ఏంటంటే పిన్ని, మీరు అనుకుంటున్నట్టు అవి కేవలం రంగురాళ్ళు కాదు, మరి ఆ రూపంలో ఉన్న అపురూపమైన వజ్రాలంట. వజ్రాలా? షేడ్ చెక్ చేసి కూడా కన్ఫర్మ్ చేశాడమ్మా. ఎంత ఇవ్వమన్నా ఇస్తాను, మొత్తం తనే కొంటానని ప్రామిస్ కూడా చేశాడు. మరి ఇదేమంది? మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది పిన్ని. అంటుంది. ఎందుకందో? అదంటే మాత్రం ఆగుతావా? అడ్డుపడితే ఇంట్లో ఉండనిస్తాను. వజ్రాలంటే లక్షలు కోట్లన్నమాట. అన్నమాట ఏంటి నాగేశ్వరే, మళ్ళీ నీకు పూర్వ వైభవం వచ్చేస్తుంది. పాత నాగేశ్వర్ లాగా మారిపోతా. సుందర గుణగణ శుభదాయిని సర్వకళా ప్రభుని. ఏంటమ్మా? బావగారు, ఆ దర్జా దర్పం కళ్ళ ముందే కనపడుతోంది. ఆ దర్జా దర్పం కావాలంటే గీతమ్మను బెదిరిస్తే రాదు. బెదిరిస్తే ఏమవుతుంది? వదిన బెదిరిస్తే ఏమవుతుంది? వజ్రాలన్నీ ప్రభుత్వ పరం అయిపోతాయి. నువ్వు మళ్ళీ పొలం పనులు చేసుకోవాల్సి వస్తుంది. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో. అమ్మో, ఆ దరిద్రం ఇంకానా? అదే నేను చెప్పేదే. మా ఏంటమ్మా అందరూ ఇక్కడే ఉన్నారు? ఒరే రామ్, మీ పెదనాన్న ఒక శుభవార్త చెప్పారా? అలాంటి వార్తలు ఆయన ఎప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్పారా? నీకు లేటుగా కూతురు పుట్టడంతో మన ఆస్తి పోయిందా? అవును. మళ్ళీ నీ కూతురు కారణంగానే అంతకంటే ఎక్కువ ఆస్తి మనకి దక్కబోతోందిరా. ఆ ఆస్తి దక్కబోతుందా? ఎవరిది? మన ఆస్తిరా. నిజమా? అవునరా. ఇప్పుడు ఆ రాళ్ల రూపంలో ఉన్న వజ్రాలు నీ కూతురు దగ్గరే ఉన్నాయి. అర్థమైందమ్మా. ఇప్పుడే గుండమ్మ నొప్పించి గీతను కన్విన్స్ చేశాడు. పదనన్నా. అమ్మా నాగేశ్వరే, ఏంటి బావగారు? ఈ విషయం మేము లీక్ చేసా ఉన్న విషయం మాత్రం వదినికి చెప్పొద్దు, ఫీల్ అవుతుంది. ఏయ్, అది ఫీల్ అవ్వకుండా మేము చూసుకుంటాం, మీరు అనవసరంగా ఫీల్ అవ్వకండి. అది best. అలాగే రాదా? పదమ్మా. మ్మ్. ఆ.
పొలంలో మనకి దొరికిన సంపదని మనం తీసుకోవడం తప్ప అమ్మా? తప్పే కదమ్మా. అలాంటి నిధులు ఎవరికి దొరికినా ఖచ్చితంగా ప్రభుత్వానికి అప్పగించి తీరాలి. అది మన బాధ్యత. అంటే మనం ఇప్పుడు పేదరికంలో ఉన్నాం కదమ్మా. అయితే అది కాదమ్మా, నువ్వు నన్ను ఆలస్యంగా కనడం వల్లే ఆస్తి పోయిందని నానమ్మ, ఆస్తి లేకపోవడం వల్లే నా డ్రీమ్స్ అన్ని వదిలేసుకొని పొలం పనులు చేసుకోవాల్సి వస్తుంది, దానికి కారణం నువ్వే అని సందర్భం వచ్చినప్పుడల్లా నాన్న నానమ్మ నిన్ను తిడుతుంటారు కదా. ఆ డబ్బు మనకుంటే వాళ్ళు అనాల్సిన పని ఉండదు, నువ్వు వాళ్ళతో మాటలు పడాల్సిన పని కూడా ఉండదు కదా. అందుకని మాటలు పడతామని నీతి తప్పమంటావా? తప్పమ్మా. ఎప్పుడూ అలా ఆలోచించకూడదు. ఆస్తి కంటే నీతి ముఖ్యం, గుణం ముఖ్యం. ఈ విషయం మీ నాన్నకి మీ నాన్నమ్మకి తెలిసేలోపే దానికి సంబంధించిన అధికారులకి ఇన్ఫార్మ్ చేయాలి.